T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ కుప్పకూలుతుంది. మన బౌలర్లు విజృంభిస్తూ ఉన్నారు. కివీస్ వరుస వికెట్లు కోల్పోతుంది. కీలక వికెట్లు కోల్పోయింది. 52 పరుగులు చేసిన కివీస్ డేంజరస్ బ్యాటర్ టిమ్ సీఫెట్ టీమిండియా ప్లేయర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం కివీస్ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. ఇప్పటి వరకు 5 వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు ముగిసేసరికి 88 పరుగులు మాత్రమే చేసింది. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ 89 పరుగులు చేసి కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో అతడు వరుసగా 3 హాఫ్ సెంచరీ చేశాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ ధాటిగా ఆడి తనదైన శైలిలో విజృంభించాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ వెంటనే అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా ధాటిగా ఆడి 54 పరుగులు చేశాడు. అయితే జేమ్స్ నీషం దెబ్బకు ఒకే ఓవర్లలో 3 కీలక వికెట్లను కోల్పోవడంతో భారత్ మరింత స్కోర్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా పెవిలియన్ కు చేరాడు. ఆఖరి ఓవర్లో శివం దుబే ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. తిలక్ వర్మ 8, హార్దిక్ పాండ్యా 18 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో నీషం 3, రచిన్, హెన్రీ చెరో వికెట్ తీశారు.